రేపే దసరా. దసరా పండుగ రోజు పొరపాటున ఈ కూర తిన్నా ఇంటిలో వండిన 7 తరాల దరిద్రం పడుతుంది, అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వీజ మాసంలో ఈ పండుగను జరుపుకోవటం ఆనవాయితీ. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తూ ఉంటారు. విజయదశమినే దసరా అని ప్రజలు పిలుస్తూ ఉంటారు. ఈరోజే రాముడు రావణాసునిపై గెలిచాడని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. అంతేకాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా ఇదే. మరి ఈ పండుగ రోజు ఇంటిలో ఏ కూర వండకూడదో, ఏ కూర తింటే అష్ట కష్టాలను ఎదుర్కొంటామో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే మనం జరుపుకునే పండుగల్లో దసరాకు ఎక్కువ విశిష్టతను ఇస్తాము. చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటారు. మనిషి తనలోని కామ, క్రోధ, మద, మత్సర, మోహ, లోభ, స్వార్థ, అన్యాయ, అమానవత, అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, హసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. నవరాత్రుల్లో చివరి రోజునే విజయదశమి అంటారు. ఈరోజు అమ్మవారిని ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే మంచిది. కొన్ని తిథుల్లో, కొన్ని పర్వదినాల్లో ప్రాకృతిక శక్తులు అధికంగా ఉంటాయి. అలాంటి పర్వదినాల్లో దసరా కూడా ఒకటి. దసరా రోజు కొన్ని పనులు చేస్తే చాలు, కొన్నిటిని చూస్తే చాలు ఫలితాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఈరోజు కొన్నిటికి శక్తులు వస్తాయి. ఆ పదార్థాలన్నీ దసరా రోజు ఉదయం లేవగానే చూస్తే చాలు ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు అని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు పూజలు చేయలేని వారు, పూజలు చేసే వీలు లేనివారు ఉదయం లేవగానే వీటిని చూస్తే చాలు పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. విపరీతంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏ పూజ చేయకుండానే ధనవంతులవుతారు. ధనవంతులయ్యే మార్గాలు తెలుస్తాయి. దసరా అనేది అదృష్టాన్ని, విజయాలను తీసుకువచ్చే రోజు. ఈరోజు ఉదయం నిద్రలేవగానే కొన్నిటిని చూడటం వలన పూజలు చేసిన ఫలితంతో పాటు అదృష్ట యోగం కూడా పడుతుంది. మొదటిగా దసరా రోజు ఉదయం లేవగానే ఆవును చూసిన, దర్శనం చేసుకున్న పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. పూజలు చేసిన ఫలితం వస్తుంది. గోవు అంటే అమ్మవారి స్వరూపమే. ఈరోజు ఉదయం లేవగానే జస్ట్ అలా గోవును చూడండి చాలు. బ్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ చూడండి చాలు, మీకు అదృష్టం పడుతుంది. అలాగే తులసి చెట్టు. దసరా రోజు ఉదయం లేవగానే
మొక్కను చూసినా అనగా తులసి మొక్కను చూసినా లేదా నమస్కారం చేసుకున్నా ఎటువంటి పూజ చేయకుండానే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. పాచిముఖంతో దసరా రోజు తులసి మొక్కను చూస్తే చాలు, చూసి మనసులో కోరిక కోరుకుంటే ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుంది. చాలా శుభం జరుగుతుంది. లక్ష్మీ అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. అదేవిధంగా దసరా రోజు ఉదయం లేవగానే మట్టి కుండను చూసినా, యాదృచ్ఛికంగా మట్టి కుండ కనిపించిన ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పూజలు చేయకుండానే మీ శరీరంలోని నెగటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. భవిష్యత్తులో ధన ప్రాప్తి కలుగుతుంది. మీ జీవితంలోని కష్టాలు సమస్యలు పోతాయి. ఇక చివరిగా దసరా రోజు ఉదయం లేవగానే గడ్డిని అంటే ఎండు గడ్డిని కానీ పచ్చగడ్డిని కానీ చూసినా లేదా మీకు గడ్డి కనిపించినా పూజలు చేయకుండానే అమ్మవారి అనుగ్రహంతో ధనవంతులుగా మారే అవకాశాలు వస్తాయి. అలాగే దసరా రోజు లేవగానే పసుపు రంగు క్లాత్ కానీ వైట్ పేపర్ కనిపించినా కూడా ధనప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువునైనా సరే మీరు ఉదయం లేవగానే చూసినట్లయితే పూజ చేయకుండానే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ వస్తువులు యాదృచ్ఛికంగా మీకు కనిపించినా లేక మీరే వెళ్ళి ఆవును, తులసి మొక్కను, గరికను, మట్టి కుండను చూసినా మీకు మంచి జరుగుతుంది. పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి దసరా రోజు ఉదయం లేవగానే అందరూ వీటిని చూసి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ దసరా రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆడవారు చక్కగా తలస్నానం చేసుకొని పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు పెట్టి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా గదిలో రంగవల్లికలు వేసి అలంకరించుకోవాలి. ఈరోజు అమ్మవారిని పచ్చటి రంగులో ఉండే చీరతో అలంకరిస్తూ ఉంటారు. కాబట్టి ఆడవారు ఈరోజు పచ్చటి రంగు దుస్తులను ధరించి, చీర ధరించి రాజరాజేశ్వరీదేవి ఫోటో లేదా దుర్గాదేవి ఫోటో సిద్ధం చేసుకోవాలి. ఈరోజు స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను ధరించటం వలన అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగం కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆడవారే కాదు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈరోజు పచ్చటి రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పచ్చటి రంగు లేని వారు ఎర్రటి రంగులో ఉండే దుస్తులను కానీ, పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ ధరిస్తే చాలా మంచిది. ఇలా ఆడవారు స్నానం చేసుకొని ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి పూజకు సిద్ధం కావాలి. అమ్మవారి పూజకు ఎర్రటి అక్షింతలు, కనకాంబరాలు, నల్ల కలువ పువ్వులు ఉపయోగించుకోవాలని పురాణాల్లో చెప్పారు. ఈరోజు అమ్మకు నైవేద్యంగా పొంగలి, పులిహోర, అరటిపళ్ళు పెట్టాలి. దీపారాధనకు 3 ప్రమిదలు, 9 ఒత్తులు ఉండాలి. అంటే 3 ఒత్తులు వేసి 3 దీపాలు వెలిగించాలి. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని ఈరోజు రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు. పచ్చటి రంగులో ఉండే చీరను అమ్మవారికి ధరింపచేస్తారు. కనుక ఈరోజు ఏ స్త్రీ అయితే ఈ రంగు చీరను ధరిస్తుందో ఆమెపై అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి ఆడవారు ఈరోజు తప్పనిసరిగా పచ్చటి రంగు చీర ధరించండి. అమ్మవారిని చక్కగా ఇంట్లో పూజించండి. అమ్మవారి హారతికి ఆవు నెయ్యి ఉపయోగించండి. కుదిరితే దగ్గరలో ఉండే అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి, శుభప్రదం. ఈరోజు స్త్రీలు కుంకుమ నుదుటిన ధరించి శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి తామరమాలను ధరించి అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. కనుక ఆడవారు దసరా రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ రంగు చీరను ధరించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. విజయదశమి రోజునే శమీ పూజ కూడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపచేసేది. పంచ పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనాది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. శమీ పూజ చేసి జమ్మి ఆకులను పెద్దలకు పంచి వారి ఆశీర్వాదం తీసుకోవటం ఎన్నో ఏండ్లుగా ఆనవాయితీగా వస్తూనే ఉంది. అలా దసరా రోజు జమ్మి ఆకులను బంగారంలా పంచుకుంటారని మన అందరికీ తెలుసు. అయితే జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు? జమ్మి పూజ తర్వాత జమ్మి ఆకులను ఎందుకు పంచుకుంటారనే కారణం మాత్రం తెలియదు. ఋగ్వేద కాలం నుంచి
జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో జమ్మి వృక్షం అని పిలుస్తూ ఉంటారు. అమృతం కోసం దేవదానవులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో జమ్మి వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు. అందుకే దీన్ని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితాదేవిని పూజించి శమి శమయతే పాపం శమి శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం అని శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను ఉంచుకొని వాటిని బంగారంలా భావించి ఇంటికి తీసుకువెళ్తారు. దసరా రోజు శమీ పూజ తర్వాత జమ్మి చెట్టు కొమ్మలను కొట్టే సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. అందుకే శమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు. ఇక ఈ దసరా రోజున ఇంటిలో ములక్కాయను పొరపాటున కూడా వండకండి. మర్చిపోయి కూడా తినకండి. ఇంటిలో ములక్కాయ కూర వండినా బయట ఎక్కడైనా సరే ములక్కాయ కూర తిన్నా మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. దసరా పండుగ రోజున ఈ ములక్కాయ కూర తిన్నవారికి 7 తరాల వరకు దరిద్రం పట్టి పీడిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, రేపు దసరా రోజున పొరపాటున కూడా ములక్కాయను అలాగే ఉల్లి వెల్లుల్లిని మాంసాహారాన్ని తినకండి, వండకండి. అలాగే దీనితో పాటు మాంసాహారాన్ని కూడా అనగా చేపలు, రొయ్యలు, పీతలు, కోడిగుడ్లు కూడా రేపు దసరా రోజు తినకండి. అమ్మవారికి కోపం వస్తుంది. శాకాహారం తిని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. నిష్టగా అమ్మవారికి పూజలు చేయండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి మీ కోరికలను నెరవేర్చుకోండి. అలాగే రేపు దసరా పండుగ రోజున పూజలు, హోమాలు చేసేవారు నేలపై నిద్రించండి. ఉపవాసం ఉండగలిగితే ఉండండి. పండ్లు, పాలు, కూరగాయలు వంటి సాత్వికమైన ఆహారాన్ని తిని హాయిగా ఉండండి. అయితే దసరా రోజు గోవు కనిపిస్తే ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీ దశ తిరిగిపోతుంది. కటిక పేదవాడైనా సరే కుబేరుడిగా మారిపోతాడు. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, పాపాలు అన్నీ కూడా పోయి కోటి రెట్ల పుణ్యం దక్కుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి విజయదశమి రోజు గోవుకి ఏం తినిపిస్తే మీ దశ తిరిగిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సర్వదేవత ఆవాసం గోవు. గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది కనుక గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాదముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతల్లో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. పశువులన్నిటికీ మూలం కామధేనువు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి.
అమృతం కోసం దేవతలు, రాక్షసులు ఆదిశేషువు తాడుగా, మందర పర్వతాన్ని కర్రగా చేసుకుని క్షీరసాగరాన్ని మదిస్తారు. అయితే ఆ క్షీర సాగర మదనంలో కామధేనువు కూడా ఉద్భవిస్తుంది. ఈ ఆవునే సురభి అని కూడా పిలుస్తూ ఉంటారు. లోకంలో ఉన్న పశు సంపదలన్నిటికీ ఈ కామధేనువే ఆధారం అని పురాణాలు చెప్తాయి. కామధేనువు ఇంద్రుడి వద్ద ఉంటుంది. మరికొన్ని పురాణ గాథల్లో వశిష్ఠుడి ఇంటిలో, కొన్ని పురాణ గాథల్లో గౌతమ ముని వద్ద ఉన్నట్లు కనిపిస్తుంది. దసరా రోజు గోవును ముట్టుకుంటే చాలు సర్వ పాపాల నుండి మానవుడికి విముక్తి కలుగుతుంది. దసరా రోజు మీకు ఏ సమయంలో అయినా సరే గోమాత కనిపిస్తే ఆ గోమాతను ముట్టుకొని గోవు చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసి గోవుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత గోమాతకు అరటి పళ్ళను కానీ పచ్చటి రంగులో ఉండే కూరగాయలను కానీ, అంటే దొండకాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర లాంటివి కానీ లేదా పచ్చిగడ్డిని కానీ తినిపించండి. ఇలా తినిపిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఎంతో పుణ్యం కూడా వస్తుంది. ఈరోజు ఎవరైతే గోవుకు ఆహారం పెడతారో వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుంది. దశ తిరిగిపోతుంది, కుబేరులుగా మారిపోతారు. కాబట్టి దసరా రోజు అందరూ కూడా గోమాతకు ఈ ఆహార పదార్థాలలో ఏదో ఒకటి తినిపించి శుభ ఫలితాలను పొందండి.